హలో! హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే ఒక మంచి లిరికల్ వీడియో తీసుకొచ్చాను. చాలా బాగా అయితే ఉంటది. డెఫినెట్‌లీ మీరు బాయ్స్ అయినా సెపరేట్‌గా చేసుకోవచ్చు. గర్ల్స్ అయినా సెపరేట్‌గా చేసుకోవచ్చు ఈ వీడియోని. ఒకసారి ఎళ్లి చూద్దాం. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అణు అణువు కలలెగసే తెలియని బ్రతికే నా స్వర్గమే కాలాలు కళ్ళారా చూసి ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా! మీరు ఎప్పుడైనా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు ఏదైతే నేను ల్యాండ్‌స్కేప్‌లో చూపించినా మీకు, ఎప్పుడైనా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టేటప్పుడు ఏందంటే మేము మళ్ళీ ఫుల్ స్క్రీన్‌లో కొత్త వాళ్ళు అంటున్నాను. ఓల్డ్ సబ్‌స్క్రైబర్ ఆటోమేటిక్ తెలుసు. మీరు రొటేట్ చేసి పెట్టొచ్చు. చాలా సింపుల్ అది. అలా పెట్టినా నో ప్రాబ్లమ్ కానీ ఆ షార్ట్‌గా అంత ఫీల్ అనేది రాదు. చిన్నగా కనిపిస్తది. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వీడియోకి యూజ్ చేసింది ఫోటోస్ అయితే నేను ఆల్రెడీ ఇందులో ఉన్నాయి కొన్ని ఫోటోస్ నేను మీకు చెప్పాలి. కొన్ని ఫోటోస్‌కి యానిమేషన్. అవి ఆటోమేటిక్‌గా మీరు కూడా చేసుకుంటారు. ఇంకోటి ఇందులో సీసీ ఎఫెక్ట్ కూడా ఉంటది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించింది ఒక ఫాంట్ అయితే యూజ్ చేసిన. ఈ ఫాంట్ చాలా సార్లు యూజ్ చేసిన. ఉంటే మంచిది. లేకపోతే నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేసుకోవాలో తెలియకపోతే నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. రీసెంట్‌గా ఒక 2, 3 వీడియోస్ చూస్తే మీకు తెలిసిపోతది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ స్క్రీన్ అయితే సారీ ఒక్క నిమిషం. ఏందంటే అది స్క్రీన్ మొత్తం వచ్చేస్తది ఫీల్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ ఇచ్చాను కదా! దాన్నయితే ఓపెన్ చేస్తున్నా. ఓకే. ఇప్పుడు ఇలాగైతే ఉంటది. ఇందులో ఫోటోస్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి ఫోటో రీప్లేస్ పెట్టినా నో ప్రాబ్లమ్. కానీ ఆహ్, ఫోటో పోజెస్ అంటే అంటే ఏదైతే మనకు క్యారెక్టర్ ఉంటదో, ఆ క్యారెక్టర్ అనేది మనకు లిరికల్ బట్టి ఉంటే చాలా బాగుంటది. ఇప్పుడు ఈ ఫోటో ఉంది. ఫోటో సెలెక్ట్ చేసిన కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళాను. ఓకే. నేను ఒక ఫోటో చేంజ్ చేద్దాం. హ్మ్. ఈ ఫోటో చేంజ్ చేస్తా. ఈ ఫోటో ఉంది. ఈ ఫోటోని చేంజ్ చేసిన. ఓకే. ఈ ఫోటో అయితే ఒక సైడ్ అయితే వచ్చింది. ఓకే. చూశారు కదా! ఒకవేళ ఈ ఫోటో ఉంది. ఈ ఫోటో కూడా మనకు చేంజ్ చేయాలంటే ఈ ఫోటోని చేంజ్ చేస్తున్నా. ఇలా కాకుండా మనకు ఈ ఫోటో ఒకవేళ ఇలా ఉంటే మిర్రర్ అయితే యూజ్ చేయండి. మనకు క్యారెక్టర్ అనేది ఒక సైడ్ ఉండాలి. లిరిక్స్ అనేది ఇంకో సైడ్ అయితే ఉండాలి. ఇలా. ఓకే. దీనికి సీసీ ఎఫెక్ట్ అయితే కింద ఉంది. తర్వాత పైన తీసుకుందాం మనం. ఎందుకంటే మళ్ళీ ల్యాగ్ వస్తది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఉన్న ఫోటోస్ అయితే అన్నీ చేంజ్ చేసేయండి మీరు. ఎండింగ్‌లో వచ్చేయండి. ఈ ఫోటో ఎండింగ్‌లో ఒక ఫోటో ఉంది ఎండింగ్‌లో. ఈ ఫోటోకి కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి కాపీ చేసుకోండి. సారీ ఫోటో సెలెక్ట్ చేసి ఈ పైన ప్లస్ ఐకాన్ కాపీ చేసుకోండి. ఇప్పుడైతే మీరు మిగతా ఫోటోస్ యాడ్ చేసుకోండి చెప్తాను. ఇలా కొన్ని ఫోటోస్ ఉన్నాయి కదా! ఓకే. ఒకటి 2, 3 యాడ్ చేసిన. ఈ లిరికల్ కింద తీసుకురండి. ఎందుకంటే మళ్ళీ లిరికల్ కూడా కనిపించాలి కదా! అన్ని ఫోటోస్ యాడ్ చేయండి. దాని తర్వాత ఒక్కొక్క ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన ఈ మీ ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన ఈ పైన ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసి ఈ యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఓకే. ఇలా. ఓకే. ఇంకో ఫోటో కూడా సేమ్. అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి ఇలా. ప్రతి ఒక్క ఫోటోని వన్ బై వన్ అయితే ఇలాగైతే చేంజ్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మనకు లాస్ట్‌లో ఇక్కడ మనకు ఈ సాంగ్ పైన తీసుకురండి ఈ షేప్‌ని. లిరిక్ కిందకి పెడితే ఇలాగైతే మనకు షాడో టైప్‌లో అయిపోతది. దాని తర్వాత వీడియోని సేవ్ చేసుకోండి. జై హింద్.